అసలు ఏమనుకుంటున్నాడు రా మేనేజర్ గారు, నాకు కానీ కోపం వస్తే మామూలుగా ఉండదు అడుగుతాం. మరీ స్కూల్ పిల్లల్ని కాపలా కాసినట్టు ఆఫీస్కి ఎన్నింటికి వచ్చాను ఎన్నింటికి వెళ్ళాను అని చెప్పి బూతద్దలను పెట్టి మరీ చూస్తాడు. మరి రెస్ట్ రూమ్కి వెళ్ళినా కూడా ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతాడు. కనీసం రెస్ట్ రూమ్ కూడా వెళ్ళకూడదా? టీ కాఫీ బ్రేక్ కూడా అసలు మనిషికి ఫ్రీడమ్ ఇస్తేనే కదా. అసలు వాడు మీటింగ్కి వెళ్ళినప్పుడు మేము పక్క నుంచి తుర్రుమని వెళ్ళిపోతాం. కాఫీ తాగి వచ్చేసరికి రెడీగా ఉంటాడు, కాపలా కాస్తూ చెప్పెళ్ళాలి చెప్పలేసుకెళ్ళాలి అని చెప్పేసి అంటుంటాడు. మరీ టూ మచ్ రా బాబు. ఇది నాకే కాదు, మొత్తం నా బ్యాచ్ అందరికీ ఆడంటే పెద్ద ఇరిటేషన్ ఆడు. నీకు అర్థమవుతుందా? ఫ్రైడే ఈవినింగ్ అయినా ఆడు కనికరం చూపించాడరా. ఆడు పిల్లలు లేరా, ఎక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతామా అని చెప్పేసి ఫ్రైడేసే అన్ని మీటింగ్లు పెడతాడు. ఫ్రైడేలతో అయిపోయిందా అంటే సండేలు హాట్ ఫిక్స్లు పెడతాడు. వాడి మెసేజ్లకి మనం రిప్లై ఇవ్వలేదనుకో కాల్ చేయడు. ఈగో. మండే రెడీగా ఉంటాడు క్లాస్ పేయడానికి, మెసేజ్లకి ఎందుకు రిప్లై ఇవ్వలేదు అని చెప్పేసి. కొంచెం ఫీవర్ గా ఉంది, కోల్డ్ కాఫీ ఉంది అని చెప్పేసానంటే టాబ్లెట్ వేసుకొని వచ్చాయని చెప్పేసి అంటాడు. నాకు బాగాలేదు, అయినా నేను ఆఫీస్కి వచ్చాను కదా నువ్వు వచ్చాయని చెప్పేసి అని అంటాడు. అసలు ఈ జాబ్లు గీబ్లు అన్ని మానేసి ప్రశాంతంగా బిజినెస్ పెట్టుకోవాలన్నారా. ఇల్లేంటి ఇంత బాగా నీట్గా సర్దేసింది. చాలా టైర్డ్ అయిపోయింటా అంతా సర్దేసి కదా పాపం. సరిపోయారు ఇద్దరును. చాలా టైర్డ్ గా ఉంది బుజ్జి, నాకు ఆకలేస్తుంది, నన్ను కలిపి తీసుకొస్తావా? షూర్ రా. ఇదేంటా ఇది నేను చూడలే.